కన్యా రాశి వారికి ఈ వారం కొంతవరకు బెనిఫిట్గా ఉంటుంది, కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా కొంత ఇబ్బందులు వస్తాయి. కెరియర్లో మీరు సాధించాలనుకున్న ఏదైతే ఉందో కొంత చికాకు కలిగిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. వివాహ ప్రయత్నాల మటుకి చక్కగా కలిసి వస్తుంది. సప్తమంలో శని శుక్రులు ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి శుభవార్తను వినగలుగుతారు. కెరియర్లో చిన్న చిన్న ఆటుపోట్లు ఉంటాయి. అందరినీ నమ్మి మోసపోవద్దు. మన వరకు మనం ఉండాలి, మనం ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఒకటి వస్తారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది స్థిరమైందా లేదా, అది ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది, 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మన సొంతంగా నిర్ణయాలు తీసుకుందాం, ముందుకు వెళ్దాం అంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులకు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, కోళ్ల ఫార్మ్ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కలుసుబడదనంగా ఉంటుంది. అదేవిధంగా సినీ కళారంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. ఒక ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. నూతన ప్రాజెక్టుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దల అండదండలు, రాజకీయ అండదండలు వీరికి సంతృప్తిగా లభిస్తుంది. దాంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు వీరు సానుకూల పడతాయి. ఎప్పుడో కోర్టులో ఉన్న భూమి కానీ తగాదాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోతాయి. అన్నదమ్ముల మధ్య ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్య పరిష్కరించుకొని సఖ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి 6 ఉన్నారు. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలితాలు పెద్దలు, కష్టం తగిన ప్రతిఫలం లభించడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ మనకే వచ్చు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. చదువు కంటే ఇతర యావిగేషన్ ఎక్కువగా ఉంటుంది. మొబైల్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం ఎంతైనా చెప్పదగినది. గత వారం కూడా ఇదే చెప్పాను. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభసాటిగా ఉంది కూడా. ఖర్చుల విషయంలో మటుకి రూపాయికి రూపాయి ఖర్చు ఉంటుంది. సేవింగ్స్ ఎంత చేద్దామన్నా సరే ఏదో రూపాయన ఖర్చు అవుతుంటుంది. అయితే అవి శుభకార్యాలు ఖర్చు పెడతారు. ఫంక్షన్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా ఇతరత విషయాలకి చక్కగా ధనాన్ని ఖర్చు పెడతారు. రాబడి అలాగే ఉంటుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ వారం స్త్రీలకు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. అయితే శత్రువుల పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. అది మీ ఇంట్లో వారు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. అందరినీ నమ్మి మోసపోవద్దు. వాళ్ళు ఏం చెప్తున్నారో విని దానికి నిర్ణయం తీసుకోవడం మన తరువై. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకోండి, కానీ అంతిమంగా మన నిర్ణయం అయి ఉండాలి. ఆ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు బాగుంటుంది. కార్యాచరణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదవడం, శుక్రవారం నాడు, మంగళవారం నాడు లలితా సహస్రనామ పారాయణం కానీ చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన, అదేవిధంగా మంగళవారం, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శనివారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in